అందరికీ నమస్కారం. కథ కొత్తగా రెక్కలొచ్చేనా. ఉదయభానుని లేత కిరణాలతో తూర్పున వెలుగురేఖలు విచ్చుకోవాల్సిన సమయం. కానీ అప్పటిదాకా మిరుమిట్లు గొలిపే మెరుపులు, చెవులు చిల్లులు పడేట్లుగా ఉరుములతో కుండపోతగా కురిసిన వర్షం కాస్తంత తగ్గుమొహం పట్టిన సన్నని తుంపర పడుతూనే ఉండటం వల్ల ఆకాశమంతా మేఘావృతమై ఇంకా చీకటిగానే ఉంది. దానికి తోడు ఉండుండి వీస్తున్న ఈదురుగాలికి చలి గజగజ వణికిస్తుంది. అప్పుడే నిద్రలేచి పడగ్గదిలోంచి బాల్కనీలోకి వచ్చింది రుక్మిణమ్మ. బాల్కనీ వైపు కనుచూపు మేర అంతా గవర్నమెంటోళ్ల ఖాళీ స్థలం. సుబ్బారావు వాళ్ళుండేది 4వ ఫ్లోరేమో. గాలి వెలుతురు కూడా ఎక్కువ ఆ ఇంట్లో. సరికదా, ఇదిగో ఇలా వర్షం పడేటప్పుడు చూడ్డానికి మరింత అందంగా, ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా చూస్తున్నంతలోనే విసురుగా వచ్చి తాకుతున్న చల్లగాలికి చెంగును భుజాల చుట్టూ లాక్కుంటూ అబ్బో చాలా చలిగా ఉంది అనుకుంది. అప్పటికే లేచాడు సుబ్బారావు. లేవగానే కిందకెళ్ళి కాసేపు వాకింగ్ చేసి వస్తాడు. ఈరోజు వర్షం పడుతుండటంతో వరండాలోనే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా 4-5 రౌండ్లు నడిచి లోపలికొచ్చేశాడు. వేడివేడి స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఉన్నా పడుకున్నావిడే లేపడం ఎందుకులే, కాసేపుంటే ఆవిడే లేస్తుంది కదా అని వాయవ్యం మూల గదిలోకెళ్ళి ముందు రోజు రాత్రి కొనుక్కొచ్చిన పూజా సామాన్ల మూటని, పంతులుగారు రాసిచ్చిన లిస్టుని ముందేసుకుని కూర్చున్నాడు. అన్నీ వచ్చాయో లేదో చూద్దామని. ఆ ఏడు కాలనీలో జరిగే గణేశ చతుర్థి పూజల ఇన్ఛార్జి అతను. పండుగ దగ్గరికి వస్తుండటంతో పూజా స్టోర్స్కి వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజు రాత్రే కొనుక్కొచ్చాడు. మార్కెట్ నుండి వచ్చేసరికి రాత్రి బాగా పొద్దుపోవడంతో అన్నీ వచ్చాయో లేదో చూసే ఓపిక లేక వాటిని అలా వదిలేసి అన్నం తిని పడుకున్నాడు. సరే, ఇప్పుడు ఎలాగో ఖాళీయే. సరుకులన్నీ చూస్తూ పనిలో పనిగా సరుకుల మీదున్న రేట్లని బిల్లులోని రేట్లతో పోల్చి చూస్తూ బాల్కనీ తలుపులు తీసిన చప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడు. ఈవిడు గాని లేచిందా ఏమిటన్నట్టుగా. అప్పటికే సుబ్బారావు పనిచేస్తుండటం గమనించిన రుక్మిణమ్మ ఆకాశం వైపు చూస్తూ, ఏమండోయ్, ఇప్పుడప్పుడే తగ్గేట్టు లేవు వర్షాలు. చవితి నాటికి ఎలా ఉంటుందో ఏమో, నాకైతే అనుమానమే అంది వంటింట్లోకి వెళ్తూ. నీ మొహం, ఇప్పుడెక్కడ చవితి? అప్పటిదాకా ఇలానే ఉంటే ఊళ్ళన్నీ మునగడం ఖాయం. మూలగదిలోంచి సుబ్బారావు జవాబు. ఇదివరకంతా 4 చినుకులన్నా రాలితే తప్ప చవితి పండగ పూర్తయ్యేది కాదు. ఈసారి ఏకంగా కుండపోతేనన్నట్టుంది ఆకాశం. రోజులు మారటంలా మన చేతుల్లో ఏముంది? అయినా అంతా ఆ వినాయకుడే చూసుకుంటాడు. నువ్వు కాస్తంత కాఫీ పెట్టు అన్నాడు. ఆవు నెయ్యి సీసా మీదున్న రేటుని బిల్లులో ఉన్న రేటుతో పోల్చి చూస్తూ. అంతేలేండి, ఏ పని మొదలెట్టినా విఘ్నాలు లేకుండా చూడు స్వామి అంటూ మొదటి దన్నం ఆయనకే పెడతాం. అలాంటిది సాక్షాత్తు ఆయన పండగే. చిరుజల్లులే కురిపిస్తాడో, వరదలతో ముంచెత్తుతాడో ఆయనకే వదిలేద్దాంలేండి. అయినా ఎలాగో పందిళ్ళు వేయనే వేస్తాం కదా, మీకేం బాధ? ఎటొచ్చి మీ ఆడాళ్ళకి చీర కొంగులున్నాయిగా, చలేయకుండా భుజాల చుట్టూ కప్పుకుని కూర్చోడానికి. కురిస్తే కురవని, ఎంత కురిస్తే మాత్రం నీ సొమ్మేం పోయిందట? పనులన్నీ చేసేవాళ్ళకి కష్టం కానీ. కాస్త వ్యంగ్యం, కాస్తంత హాస్యం జోడించి సుబ్బారావన్న మాటలకి వంటింట్లో స్టవ్ మీద కాఫీ డికాషన్కి నీళ్లు పెడుతున్న రుక్మిణమ్మకి పౌరుషం పొడుచుకొచ్చింది. మీకు మాత్రం లేవా ఏమిటి పంచెలు లుంగీలు? కప్పుకోండి వద్దన్నామా? సుబ్బారావు పకపకా నవ్వాడు. ఎందుకు కప్పుకోలేం? కప్పుకోగలం. కాకపోతే మీ అంటూ సుబ్బారావు ఇంకా ఏదో చెప్పబోతుండగా వీధి గుమ్మం తలుపు చెప్పుడైంది. ఎవరో తలుపు కొట్టారు చూడు. రుక్మిణమ్మ మసులుతున్న నీళ్ళని కాఫీ ఫిల్టర్లో పోసి, ఇంత వర్షంలో ఎవరొచ్చారా నాయన అనుకుంటూ తలుపు దగ్గరగా వెళ్ళి డోర్ అయినుంచి ఎంత చూసినా ఎవరూ కనబడపోయేసరికి తలుపు తెరవడానికి తటపటాయించింది. ఇంతలోనే మళ్ళీ తట్టేసరికి ఒకంత ఆందోళనగానే తలుపు తెరిచింది. తలుపు తెరిచి తెరవగానే విసురుగా లోనికి దూసుకొచ్చిన చలిగాలితో పాటు ఏదో ముక్కవాసన. గుమ్మానికి ఎదురుగా నిలబడిన ఉన్న వ్యక్తిని చూసి అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కేసింది. 45-50 మధ్యలో ఉంటుందేమో వయసు. అక్కడక్కడ నెరిసిన తల వెంట్రుకలతో చూడ్డానికి గంభీరంగా ఉన్నాడు. భుజాల చుట్టూ ఎర్రంచు నల్లటి కంబలి, చెవులను కప్పుతూ చెవుల చుట్టూ ఏదో కట్టుకున్నాడు. వర్షానికి పూర్తిగా తడిసిపోయాడేమో. ఆ కాసేపట్లోనే అతని నుంచి కారిన వర్షపు నీటితో ఆ చోటంతా నీళ్లే. అతన్ని చూడగానే ఎందుకో ఒక్క క్షణం భయమనిపించింది రుక్మిణమ్మకి. సుబ్బారావు సారు కోసం వచ్చానమ్మా అన్నాడతను వణుకుతూనే. తలుపు అలా పట్టుకునే వెనక్కి తిరిగి, ఓసారిలా వస్తారా? ఎవరో వచ్చారు మీకోసం అంటూ కేకవేసింది భర్తని. అప్పటికే అక్కడికి వచ్చిన సుబ్బారావు వర్షంలో తడిసిపోయిన అతన్ని కాసేపటి వరకు గుర్తుపట్టలేకపోయాడు. గుర్తుపట్టాక, వెంకటస్వామి గారా, రండి రండి, ఏంటి ఇంత వర్షంలో ఈవేళప్పుడు అన్నాడతన్ని నిండు మనసుతో లోనికి ఆహ్వానిస్తూ. భర్త అంత ఆప్యాయంగా మాట్లాడుతుండేసరికి బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడనుకుని చీర కొంగు భుజాల మీదకి లాక్కుంటూ వెనక్కి జరిగింది రుక్మిణమ్మ. రండి రండి, లోపలికి రండి అంటూ తలుపు బాల్లా తెరిచి లోనికి ఆహ్వానించాడతన్ని సుబ్బారావు.
నీళ్లు కారుతున్న బట్టలతో లోపలికి ఎలా రావాలా అని అవతల వ్యక్తి తటపటాయిస్తుంటే అదేం పట్టించుకోకుండా, రుక్మిణి, బుర్ర కథకులు వెంకటస్వామి గారిని గుర్తుపట్టలేదా? ఆ రోజు గాంధీభవన్లో. అయ్యో మీరా, సరిగ్గా అనవాలు పట్టలేకపోయాను. పాపం పూర్తిగా తడిసిపోయినట్టున్నారు. లోపలికి రండి అందామె ఆదరంగా ఆహ్వానిస్తూ. ఆత్మీయతతో కూడిన ఆమె పలకరింపుతో లోపలికి వచ్చి అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో ముడుచుకుని కూర్చున్నాడాయన. రుక్మిణి, కాఫీ అని తిరిగి ఆయన వైపు చూస్తూ, ఏంటండి వెంకటస్వామి గారు, ఏమిటి విశేషాలు అన్నాడు సుబ్బారావు పడక్కుర్చీలో కూర్చుంటూ. ఏముంది సార్, ఈ వర్షాల గురించే భయం. పండక్కైనా తగ్గుతాయో లేదోనని అన్నాడాయన నిరాశగా. ఇప్పటిదాకా ఈవిడ నేను అదే అనుకున్నాం. స్వామివారిని ప్రతిష్ఠిస్తాం కాబట్టి పూజలు జరిగిపోతాయి, అడ్వాన్సులు ఇస్తాం కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. కాకపోతే వర్షాలకి జనం వస్తారో రారో. ఇంతా కష్టపడ్డాక అందరూ వచ్చి చూస్తేనే తృప్తి, ఆనందం. ఏమంటారు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. నిజమేనండి, కష్టపడి ఏర్పాటు చేసినందుకు మీకు, కార్యక్రమం చేసినందుకు మాకు. ఎక్కువ మంది వచ్చి చూస్తే ఆనందం. పైగా 10 మంది చూస్తే 1 అర అవకాశాలు మళ్ళీ రాకపోతాయా అని మాకు ఆశ ఉంటుంది కదండి. అవును నిజమే అంటూ సుబ్బారావు లేచి వెళ్ళి బాల్కనీలోంచి ఆకాశం వైపోసారి చూసొచ్చి కూర్చుంటూ, చెప్పలేమండి, టీవీలు రేడియోలు ఘోషిస్తున్నాయి అక్కడెక్కడో వాయుగుండం తీరం దాటబోతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించాలని. సుబ్బారావు చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు వెంకటస్వామి. అతను కూడా అంతకు ముందే సిటీలో అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాదుల మీదుగా బస్సులో వచ్చాడేమో. రోడ్లన్నీ ఎలా జలమయమైపోయింది తను వర్ణించి చెప్పాడు. ఇది కాక ఇంకెక్కడైనా అవకాశం దొరికిందా మీకు అడిగాడు సుబ్బారావు. లేదన్నట్టు తలూపాడతను. ఆ ఊపటంలో కనిపిస్తున్న నిరాశ నిస్పృహలు సుబ్బారావు దృష్టిని దాటిపోలేదు. మొదటిసారి కలుసుకున్నప్పుడే సుబ్బారావుకి అర్థమైంది ఈ కార్యక్రమం చేయటం వెంకటస్వామికి చాలా అవసరమని. ఇంతలో వేడి పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది రుక్మిణమ్మ. ఇద్దరికీ కాఫీ తాగుతున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు సుబ్బారావు. ఆ రోజు మాట్లాడుకున్న దాని ప్రకారం బుర్రకథ కార్యక్రమం ఉన్న రోజున వంతలతో కలిసి రావాలి అతను. ఇంతలోనే అంత దూరం నుంచి బోర్ను కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా పడి పడి అతనెందుకు వచ్చినట్టు? మళ్ళీ ఏదైనా చెప్పాల్సింది ఉంటే ఫోన్ చేస్తే సరిపోయేది కదా. స్వయంగా వచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి కూడా ఎక్కువ రోజులు కాలేదు. మళ్ళీ డబ్బు అడుగుతాడా? మరి కొంత ఇవ్వడానికి కమిటీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. కొంపతీసి ఒప్పుకోకపోతే ఒకవేళ ప్రోగ్రాం చేయలేనని చెప్పడానికి వచ్చాడా? అదే నిజమైతే ఇబ్బందే. ఆర్థిక సమస్యలతో అకస్మాత్తుగా కాడి వదిలేస్తానంటే సమస్య మొదటికి వచ్చినట్టే. ఇంత తక్కువ సమయంలో బుర్రకథ చెప్పేవాళ్ళని వేరొకళ్ళని ఎక్కడ వెతుక్కోవాలి? ఇతన్ని వెతుక్కోవడానికి తల ప్రాణం తోక్కి వచ్చింది. బుర్రకథ దాసు దొరికాడన్న ఆనందంలో ఊరువాడ టంకేసి మరీ చెప్పాడు తను. అసలకే మోసం వచ్చేట్టుంది. ఇది రద్దయితే కాలనీలో తన పరువేం కాను. దానికంటే ముందు పిల్లలకి, యువకులకి బుర్రకథలోని మాధుర్యాన్ని రుచి చూపించాలని తన ఆశయం సంగతేంటి? అబ్బబ్బా, ఈ వెధవ సినిమా పాటలు విని విని చెవుల్లో తుప్పు పట్టేసిందయ్యా సుబ్బారావు. బుర్రకథ వింటేగాని ఆ తుప్పు పోదు అన్న పెద్దల సంగతేంటి? ఏవేవో ఊహలతో క్షణాల్లో నిరాశ నిస్పృహలు ఆవహించేశాయి సుబ్బారావుని. తనబోతూ రుచెందుకు, అతనే చెప్తాడు కదా అనుకున్నాడు మళ్ళీ. కాఫీ తాగాక మీకో మాట చెప్పాలని వచ్చానండి అన్నాడు వెంకటస్వామి. సుబ్బారావు మనసెందుకో కీడు శంకిస్తుంటే చెప్పండన్నట్టుగా తలూపాడు అతని వైపే చూస్తూ. మాతో కార్యక్రమం చేయించాలని, మాకు అవకాశం ఇస్తే మేమో ముద్ద తింటామని చాలా ఇదిగా ఉన్నారుగానండి తమరు. అంత అదృష్టం మాకు లేదయ్యా తెల్లబోయాడు సుబ్బారావు. అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఊహించినంత జరగబోతుందా? ఏం, ఎందుకని? ఏదైనా సమస్య? పాలిపోయిన ముఖంతో అడిగాడు కంగారునే అణుచుకోలేక. సమస్య అంటే నీళ్లు నమిలాడు వెంకటస్వామి. సమస్య అంటే ఏం జరిగిందో చెప్పండి. సుబ్బారావు గొంతులో ఆదుద్దా. ఎక్కడ్నుంచో మెసేజ్ వచ్చిందండి చెప్పలేక చెప్పాడు వెంకటస్వామి. లోపలెక్కడో బనీన్ జేబులో ఉన్న సెల్ఫోను బయటకు తీస్తూ. మెసేజా? మెసేజ్ ఏమిటి? సుబ్బారావు గొంతులో తెలియని కంగారు. ఎవరో అనామకుడంటయ్యా. అనామకుడా? ఎవరై ఉంటాడు? ఏమని వచ్చింది? ఉంచారా? డిలీట్ చేసేశారా? ఏది ఒకసారి చదవండి. సుబ్బారావులో క్షణాల్లో ముసురుకున్న అనుమాన నీడలో కోపాన్ని అధికం చేశాయి. మీకు చూపిద్దామనే వచ్చానండి అంటూ సుబ్బారావుకి ఫోన్ అందించబోయాడు వెంకటస్వామి. సుబ్బారావుకి అప్పటికే బీపీ బాగా పెరిగిపోయిందేమో. చూడక్కర్లేదు, చదివి చెప్పండి. ఏముంది అందులో? అయినా మీకు మెసేజ్ రావడానికి, కార్యక్రమం జరగకపోవడానికి సంబంధమేంటి? కార్యక్రమం పెట్టిన వాణ్ణి నేను, చేసేది మీరు అసహనంగా అన్నాడు. వెంకటస్వామి అదేం పట్టించుకోకుండా, స్వామి, నువ్వు బుర్రకథ చెప్పావో అనుభవిస్తావు, ఆలోచించుకో. అనామకుడు ఇంగ్లీష్లో ఒకే వాక్యంలో ఉన్న ఆ మెసేజ్ని చదివి వినిపించాడు. వింటూనే సుబ్బారావులో కోపం కట్టలు తెంచుకుంది. ఒక ఉదుటిన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. బచ్చానా కొడుకులు, వీళ్ళెంత, వీళ్ల వయసెంత?
ధైర్యంగా న్యాయంగా నన్ను ఎదుర్కొనే శక్తి లేక మెసేజులతో భయపెడతారా? వీళ్ళ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. కాలనీలో వాళ్ళన్నా ఉండాలి, నేనైనా ఉండాలి అంటూ విసురుగా చెప్పుల స్టాండ్ దగ్గరికెళ్ళి చెప్పులు బయటేశాడు. సుబ్బారావుకి కోపం రానే రాదు. వచ్చిందంటే ఎంతలా ఊగిపోతాడో రుక్మిణమ్మకి తెలుసు. అందుకే గబగబా అక్కడికొచ్చి ఆయన చేయి పట్టుకుని, మీరు కోపం తగ్గించుకుంటే మంచిది, లేదంటే బీపీ పెరిగిపోతుంది. కొంచెం తగ్గి శాంతంగా ఆలోచించండి. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలాంటి అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఎదుర్కోవాలి, తప్పదు. అన్నీ మనం అనుకున్నట్లే ఎలా జరుగుతాయి? అంది అతని కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ. కాదు రుక్మిణి, ఇదేమైనా నా సొంత నిర్ణయమా? కమిటీ ఒప్పుకున్నాకే కదా ఊరంతా గాలించి ఈయన్ని పట్టుకున్నాం. ఇంతకు తెగిస్తారా వీళ్ళు? అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడతను. ఆవేశంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియటం లేదు. మీరు వెళ్ళి చెప్పినంత మాత్రాన ఇప్పటికప్పుడు రామచంద్రయ్య గారు మాత్రం ఏం చెప్పగలుగుతారు? సరికదా, గొడవలు ఇంకా పెరిగిపోతాయి. ముందు కూర్చోండి, ఏం చెయ్యాలో ఆలోచిద్దామంటూ అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి వంటింట్లోకెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సుబ్బారావునైతే శాంతింపచేసింది. కానీ ఆమెలో ఎడతెగని ఆలోచనలు. వెంకటస్వామి ఇక్కడ బుర్రకథ చెప్తే ఎవరికి ఇబ్బంది? ఎవరికీ లేదే. మరి అతన్ని భయపెట్టి అట్నుంచి నరుక్కు రావాలనుకున్న వాళ్ళు ఎవరు? ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో శత్రువులు మిత్రులు ఉంటూనే ఉంటారు. ఒకవేళ అతని శత్రువులు ఎవరైనా మెసేజ్ ఇచ్చి ఉంటారా? లేక ఎలాగైనా సుబ్బారావు గారి సంకల్పాన్ని దెబ్బతీయాలని కాలనీ వాళ్లే పంపించి ఉంటారా? అలా ఆలోచిస్తూనే పక్కనే నిలబడ్డ వెంకటస్వామి వైపు చూసింది. పాపం, ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం కష్టపడి వచ్చారా? అవునులేండి, మీకు మాత్రం కంగారుండదా? అన్నట్టు మీకెవరైనా శత్రువులున్నారా? అంటే మీ వృత్తిలోనే పోటీ పడేవాళ్ళో? ఒక పూట తిని 3 పూటలు నీళ్లు తాగితేనే గాని రోజు గడవని బ్రతుకులమ్మా మావి. పడితే గిడితే మా కాలే కడుపులతో పడాలమ్మా పోటీ. విరక్తిగా నవ్వాడు వెంకటస్వామి. అతని మాటలతో కాలుతున్న మానే అయ్యాడు సుబ్బారావు. వెంటనే రుక్మిణమ్మ భర్త భుజం మీద చేయేసి నెమ్మదిగా, మీరో విషయం మర్చిపోతున్నారు. ఆ మెసేజ్ చూసి మీరెంత బాగా రియాక్ట్ అయితే అవతల వాళ్ళు అంత సక్సెస్ అయినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఒక రియాక్షన్కి తప్పకుండా రియాక్షన్ ఉండి తీరుతుంది. ఎవరిని తక్కువగా అంచనా వేయలేం. మహాభారతం చదివారుగా, ఎత్తుకి పై ఎత్తులు ఉంటాయన్న సంగతి మీకు మాత్రం తెలియనిదా? ఇలాంటివెన్ని చూడలేదు మీరు? ఇదొక లెక్క. అయినా బుర్రకథల పట్ల అందరికీ మీకున్నంత ఆసక్తే ఉండాలని ఏముంది? మీ ఉద్దేశం మంచిది కాబట్టి కమిటీలో అంత ఘర్షణ జరిగినప్పటికీ చివరికి మీ వాదమే నెగ్గిందక్కడ. దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చెయ్యాలనుకునే వాళ్ల వల్లే ఇలాంటి ప్రతిఘటనలు. ఇవన్నీ ముందే ఊహించగలగాలి. కుంగిపోకూడదు. అప్పుడే అనుకున్నది సాధిస్తామంటూ భర్తకి ధైర్యాన్ని నూరిపోసింది. ఏం మాట్లాడలేదు సుబ్బారావు. ఆశయాల సాధనలో అవరోధాలు ముళ్ళెన్నో. నీ గమ్యం స్పష్టమైనప్పుడు అవి తలవంచక తప్పదులే అన్న కవిత మీకు గుర్తుందో లేదో గాని నాకైతే గుర్తుంది. అందులోంచే వెతుక్కోవాలి మనం కూడా. మళ్ళీ ఆవిడే అంది, పిరికివాళ్లు ఎదురుగా మాట్లాడే దమ్ములేక మెసేజ్లు ఇస్తారా? భార్య మాటలతో ఇంతకు ముందున్న తీవ్రత తగ్గిందేమో. తనలో తాననుకుంటున్నట్టుగా గట్టిగానే అన్నాడు సుబ్బారావు. అలా ఎందుకనుకోవాలి? ఇదో పరీక్షని ఎందుకనుకోకూడదు? పాసవడానికి ప్రయత్నిద్దాం అంది రుక్మిణమ్మ. అవునంతే. ఇలాంటివన్నీ చూశాడు అతను జీవితంలో. ఇదో లెక్క. ఎస్, తననుకున్నదే చేస్తాడు, విజయం సాధిస్తాడు గట్టిగా అనుకున్నాడు సుబ్బారావు మనసులో. వెంటనే మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ని నోట్ చేసుకుని, వెంకటస్వామి గారు, ఇలాంటి మెసేజ్లు వేయొచ్చినా భయపడొద్దు. కార్యక్రమం చేసేది మీరు, చేయించేది నేను, గుర్తుపెట్టుకోండి. నిశ్చింతగా మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి అంటూ గబగబా లేచి లోపలికి వెళ్ళి 2 100 రూపాయల నోట్లు తెచ్చి అతని చేతుల్లో పెట్టి, ఇప్పటికే బాగా తడిసిపోయారు, ఇంకా తడిస్తే ఆరోగ్యం పాడవుతుంది, ఆటోలో వెళ్ళిపోండి అన్నాడు. తన పట్ల అతనికున్న ప్రేమకి అభిమానానికి చలించిపోయాడు వెంకటస్వామి. అది బుర్రకథలకి అతనిచ్చే గౌరవం అనుకున్నాడు. మెసేజ్ చూసి సుబ్బారావు గారు భయపడిపోతాడేమో, ప్రోగ్రాం క్యాన్సిల్ అంటాడేమో అనుకుంటూ వచ్చాడతను. తీరా ఇలా జరిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 చేతులెత్తి దండం పెట్టి వెనుతిరిగాడు. సుబ్బారావులో కోపం తగ్గినా ఆలోచనలు ఆకాశంలో మబ్బుల్లా ముసురుకున్నాయి. అతన్నలా వదిలేస్తే మంచిదనుకుని కిచెన్లోకి నడిచింది రుక్మిణమ్మ. వర్షం పడుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం. పడక్కుర్చీలో పడుకునే కళ్ళు మూసుకున్నాడు సుబ్బారావు. కళ్ళ ముందు గతం కదలాడింది.